గుడ్ ఈవినింగ్ అందరికీ. చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటూ, ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జనరల్గా ఎక్స్పర్ట్ చెప్తున్నది ఏంటంటే రియల్ ఎస్టేటు చాలా డల్గా ఉంది. ఇది రైట్ టైం కొనుక్కోవడానికి. ప్లాట్ అయినా కావచ్చు, ఫ్లాట్ అయినా కావచ్చు, వ్యవసాయ భూమి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి కొనాలి. పైసలు లేని వాళ్ళు ఎలాగూ లేరు, ఉన్నోళ్ళు కొనాలని ఉంటుంది. భూమి కొనే ముందు ఏమేమి చూడాలి అనేది చాలా వరకు న్యాయబద్ధంగానే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు భూమి కొనే ముందు ఇవన్నీ చూడండి అని ఉంటుంది. అక్కడ ఏమేమి చెక్ చేసుకోవాలో అనే దాని మీదనే ఇక్కడ తొందర వచ్చేస్తుంది. మనకు చూసే టైం లేదనుకుంటాం, తర్వాత ఉండదు అనుకుంటాం, తర్వాత చూద్దాంలే మొదలైతే తీసుకుందాంలే అనుకుంటాం. అమ్మవాడు ఎట్లా వస్తాడు అనుకుంటాం, మంచిగా చాలా బాగా వస్తాడు. అంటే మీడియేటర్, మధ్యవారి మనిషి చాలా చక్కగా ఉంటాడు. మంచిగా బట్టలు ఇవి వేసుకొని నిన్ను కన్విన్స్ చేసి, ఆయనకు అర్జెంట్ అవసరం ఉందంట, బిడ్డ పిల్లి పెట్టుకున్నాడు, అది తర్వాత ఇంకొకది రోగం వచ్చింది, ఏదో అప్పుల మీద ఎంబడబడ్డారు, అమ్ముతానంటుండు, అగ్వకొని తీసుకొని ఎంబడబడతాడు. అది బిజినెస్ ప్రాక్టీస్. అది ఆయన చూడగానే అది ఇంద్రుడు చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు కంటే కూడా ఎక్కువ లెవెల్లో మాట్లాడేస్తారు. అంటే అన్నీ అందరూ ఊహించలేము అట్లా, అది మనకు అట్లా అనిపిస్తుంది. ఇవన్నీ చూసి, ఆ భూమి చూసి, మన దగ్గర పైసలు ఇవన్నీ ఏం ఖర్చు అయిపోతాయేమో, బిడ్డ అడుగుతాడో కొడుకు అడుగుతాడో ఏం అడుగుతాడో కొనేయాలని టెంప్ట్ అయిపోతాం మనం. అది కాకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించి కొనే ముందు ఏమేమి చూడాలి అనే దాని మీద నేను కొంత మెసేజ్ ఇవ్వాలనుకున్నా. దయచేసి విని రీకలెక్ట్ చేసుకోండి. ఇప్పటికిప్పుడు రేపేదో మీ దగ్గర పైసలని కొనేస్తామని కాదు, కానీ ఎప్పుడో ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే నాకున్న నాలుగు షేర్ చేసుకుందామని మీతో మాట్లాడినా. ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎప్పుడు కూడా పైసలు ఎక్కువ కావాలని చూస్తారు, కొనేవాళ్ళు ఎప్పుడు 4 పైసలు తక్కువ వస్తే బాగుండు అనుకుంటారు. ఇద్దరి మధ్యన ఏదైతే వ్యక్తి ఉన్నాడో, అంటే డైరెక్ట్ అమ్మేవాళ్ళు డైరెక్ట్ కొనేవాళ్ళు ఉన్నా కూడా అమ్మే వాళ్ళలో ఉన్న సమస్యలు కొనేవాళ్ళకి చెప్పరు. అవి ఏం లేదు, నీకు తెలియదు ఏముంది కొను అని అంటారు. కానీ అందులో కొన్ని లొసుగులు ఉంటాయి. ఆ లొసుగులన్నీ మనం క్లియర్ చేసుకున్న తర్వాతనే మనం ముందుకెళ్ళాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. ఒకసారి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఇరుక్కుంటాం. ఆ లిమిటెడ్ టైం 45 రోజుల 50 రోజుల ఇవాళ అడ్వాన్స్ తీసుకుంటాము, దాని అగ్రిమెంట్ ఆఫ్ ద కింద రాసుకుంటాము, అది ఇచ్చేస్తాం. ఏమి చూడకుండానే మాట మీద నమ్మకం లేదు ఈ రోజుల్లో. ఈ రోజులు అసలే నమ్మకూడదు. భూమితో పాటు విలువలతో పాటు విలువలు ఏమి లేకుండా అయిపోయినాయి. మాట అంటే బాగుండదు, సిగ్గు లజ్జ ఏమీ లేదు. బాధ నాకు ఐ వాంట్ మనీ బై, అంతే. వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే కొనాలనుకునేది వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, అది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అమ్మటానికి వస్తున్న మీడియేటర్ యొక్క వ్యక్తిత్వం ఏం తెలుసుకోవాలి. ఆయనకున్న అసలు ఇదివరకు మంచి భూములు ఇప్పించిండా, ఏం సంగతి, వాళ్ళ వచ్చే వ్యక్తి అమ్మే యొక్క ఇది కాకుండా మీడియేటర్ ఉండే బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన కులమా, లేకపోతే గుణమా, లేకపోతే డబ్బా, లేకపోతే ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే రాజకీయ నాయకుడు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇరకబెట్టి బెదిరిస్తారు కొంతమంది, అట్లా కూడా ఉంటారు. వాళ్ళని కూడా అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే అమ్మే భూమి పట్టా భూమి, పట్టేదారేనా అనేది ఒకటి చూసుకోవాలి ప్రధానంగా. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు, అంతకంటే ముందు పుస్తకాలు అవన్నీ రకరకాలుగా ఉన్నాయి. వీటిలలో కొంత ఇది ఉండే. తర్వాత ధరణి పుస్తకం వచ్చింది, ఇంతనే ఉంటుంది బుక్. ధరణి పుస్తకము అదే ఇప్పుడు భూభారతిగా మారి పట్టదారు పాస్ పుస్తకంలోని పేరు మనం ఏదో ఎవరు అమ్ముతున్నా ఆయన్నే ఉన్నాడా, ఆయన అసలు ఏంది, ఆయన పట్టేదారా ఏంది చెక్ చేసుకోవాలి. తర్వాత అమ్మే వ్యక్తి యొక్క పేరు స్పష్టంగా ఉందా అవన్నీ చూసుకోవాలి. విస్తీర్ణం ఎంత ఉంది చూసుకోవాలి. ఎంత ఇచ్చిండు ఆ పుస్తకంలో ఎంత ఇచ్చిండు, ఆయన ఎంత అమ్ముతాననుకున్నాడు అనేది కూడా చెక్ చేసుకోవాలి. 2 ఎకరాల 13 గుంటలు ఉంటుంది. ఆయన ఖాళీ 13 గుంటలు అమ్మితే 13 గుంటలకే మన పాస్బుక్ వస్తుంది, ఆయన 13 గుంటలకి వెళ్ళిపోతుంది. లేదు 2 ఎకరాలే అమ్మాలనుకుంటే నీకు 2 ఎకరాలు ఇంకొక పాస్బుక్ వస్తుంది, ఆయన పాస్బుక్ అట్లే ఉంటుంది, ఆయనకు 13 గుంటలతోనే భూమి ఉంటుంది. తర్వాత ఒకవేళ భూమి స్వభావం పట్టానా, లావణి భూమా, లావణి అంటే అసైన్మెంట్ భూమి, దేవుని భూమి లేదా టెంపుల్ ల్యాండ్, వక్ఫ్ భూమి, లేకపోతే భూదాన భూమి, ఇవన్నీ భూములు ఉన్నాయి మనకు. ఇవన్నిట్లో ఏది పట్టా భూమి అయితేనే పర్ఫెక్ట్ కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఉంటాయి, కానీ మళ్ళా తర్వాత తలకాయ నొప్పులు ఉంటాయి. ఎంత లిటిగేషన్ ఉంటే అంత తక్కువ రేటుకి అమ్మే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కొంతమంది ఏమొస్తారంటే ఇవన్నీ లిటిగేషన్ ఉంటే మాకు అగ్గు వస్తుందని కొనుక్కొని మేము తయారీ చేసుకుంటూ ఉంటారు. కానీ మనకు రావాల్సిన డబ్బు వస్తుందో చూసుకోవాలి అంతే. తర్వాత అమ్మే పొలం పూర్తి అమ్మాలనుకుంటుంటా, లేకపోతే అలా సగం అనుకుంటున్నా, ఇదివరకే చెప్పిన నేను. పాస్ పుస్తకం ఉంటుంది కదా, ఆ పాస్ పుస్తకంలో ఒకటే సర్వే నెంబర్ ఉందా, 4 సర్వే నెంబర్లు ఉన్నాయా, అందులో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి అమ్మాలనుకుంటున్నది కూడా చెక్ చేసుకోవాలి. గతంలో చౌఫస్లు అంటుంటే ఇప్పుడు 1B రిజిస్టర్ వచ్చింది. 1B రిజిస్టర్ దాని అడ్రస్ లేదు, కానీ దాని తర్వాత ఇప్పుడు ఇది వచ్చింది. దీంట్లో గడ్డ మీది రాజయ్య ఉన్నాడు,
ఆ రాజే చెలక పొలము 2.5 ఎకరాలు ఉంటుంది, తరి పొలము అర్ధ ఎకరం ఉంటుంది, ఇంకొకటి నల్లరేగడి ఒక 4 ఎకరాలు ఉంటుంది. ఈ 3 సర్వే నెంబర్ల నల్లరేగడిలోంచి 2 ఎకరాలు అమ్మాలనుకుంటే అది ఉన్నదా లేదా చూసుకోవాలి మనం. అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఇది ఒక్కటే కాకుండా మళ్ళీ ఈయనకేమైనా అన్నదమ్ములు ఉన్నారా, అన్నదమ్ములు ఉన్నా ఎవరి షేర్ వాళ్ళకే వస్తుంది. అయినా కూడా ఏమైనా కిరికిరి ఉందా, అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెళ్ళు ఉన్నారా, తర్వాత ఆయనకి ఎంతమంది భార్యలు, అమ్మట ఆయనకి ఎంతమంది భార్యలు, అంటే ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి అంతే. రేపు అమ్మి రిజిస్ట్రేషన్ అయ్యే నాటికి తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యి భూమి మన చేతికి వచ్చిన తర్వాత కిరికిరి పెడతారు, మనం భయపడాల్సి వస్తుంది. ఇవన్నీ ఓకే, ఇవన్నీ సాటిస్ఫై అయినా మనం తర్వాత ఏం చేయాలి, ఎట్టి పరిస్థితులు భూమి మీదకి పోవాలి. మనం కొనాలనుకున్న స్పాట్ మీదకి పోవాలి. మనం స్పాట్ మీదకి పోయి మోహా మీదకి పోయి తప్పకుండా వెళ్ళాలి. అమ్మేవారికి అమ్మక ముందు ఆ భూమి తనదే కాబట్టి ఆ ఆఫీసులు వెళ్ళి ఆయననే దిమ్మనాలి. ఒక 40 ఏళ్ళ రికార్డు దిమ్మనాలి. నిర్మోహమాటంగా చెప్పాలి. నేను పోతే ఇయ్యరు కదా, నువ్వు పట్టదారు, ఈ రోజు పట్టదారు కాబట్టి నువ్వే తీసుకురావాలి. రైట్ ఫ్రమ్ మదర్ రికార్డ్, సీద్వార్ నుంచి ఇవన్నీ A to Z మాన్యువల్ రికార్డ్ 2016 వరకు ఉన్నది, అది తీసుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా 2-3 ఏళ్ళు అది వచ్చింది, అది తీసుకోవాలి. ఈ రోజు ఈ పాస్ పుస్తకం ఇవన్నీ ఉండాలి. తర్వాత ఆ భూమి కాగితాలు కూడా అయిన తర్వాత ఇక ఓకే అనుకుంటే నీ పాస్బుక్ నీ దగ్గర ఉంది, ఇవన్నీ అనుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు కొన్న సర్వే నంబరు వారసుల నుంచి వచ్చిందా, లేకపోతే ఎవరి దగ్గరికైనా కొన్నావా, కొంటే ఎవరి దగ్గరికి వెళ్ళి కొన్నావు అనేది ఒక లింక్ డాక్యుమెంట్ అడిగే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈసీ నమ్మటానికి లేదండి, ఇట్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇది కూడా కొంతమంది ఏం చేసిరంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ సాదాకాయ బైనామాల మీద అమ్మేసారు చాలా మంది. పట్టేదారు ఈయననే వస్తున్నాడు, మళ్ళీ తిరిగి అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అది దృష్టిలో పెట్టుకోవాలి బాగా, అర్థమవుతుంది కదా. సాదా కాగితం అంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. రాసుకొని ఇప్పుడు బోర్డు దాదాపు 9 లక్షల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో. ఆవిడ గురించి మొత్తం మల్ల గుల్లాలు పడుతుంది గవర్నమెంట్, ఎట్లా ఏం చేయాలి ఏం సంగతి అనే దాని మీద. రేటు కట్టమంటే కడతలేడు, కట్టకుండానే పని కావాలంటున్నారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. పట్టదారులది కూడా కొనుగోలు చేసిన వాళ్ళది. గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి, మీ పని కావాలంటే మీరు ఖచ్చితంగా వినాలి అంతే, రెండు ముచ్చట్లేదు. అది కూడా చెక్ చేసుకోవాలి. అంతకుముందు ఎవరికైనా సాదా బైనామా చేసి ఆయన కొన్ని కోతి పనులు చేస్తుంటారు కొంతమంది, అవి చాలా జరిగినాయి ధరణి పీరియడ్లో. కాబట్టి అది ఎవరికైనా ఇచ్చిరా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత నువ్వు ఏ భూమి ఎలాగో ఆ లింక్ డాక్యుమెంట్ ఒకటి అన్నా కదా. తర్వాత మూలలు 2.5 ఎకరాలు అమ్ముతా అన్నాడు కదా, 2 ఎకరాల 11 గుంటలు అంటే ఇన్ని 2 ఎకరాలు ఇవ్వతే నాకు 7 ఎకరాలు అమ్ముతాం అనేది ఆ భాగం మీద చూసుకోవాలి. అది మొత్తం ఈడికెళ్ళి గొల్పించుకొని ప్రైవేట్లో ఇవాళ రేపు చాలా మంది వచ్చారు కదా, మంచి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఆ కొలత కొలుచుకొని బాధ్యత అది వేసుకొని ఒక స్కెచ్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. తప్పకుండా చేసుకోవాలి. ఇవన్నీ అన్ని సమానంగా చూసుకోవాలి. FMB లేదా టిప్ అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ టిప్పన్ అన్ని మూలలు ఈ మూల వంకర టింకర పింక అవన్నీ రకరకాలుగా ఉంటాయి. అవన్నీ తీసుకొని చెక్ చేసుకోవాలి. ఏ మూల నుంచి ఏ మూలకు వస్తుందో దాంట్లో ఇయర్ మార్క్ చేసుకొని కాగితం దగ్గర పెట్టుకోవాలి. అది ఇవన్నీ మూలలు సరి చూసుకొని తర్వాత నక్ష పెట్టుకోవాలి. అప్పుడు మ్యూటేషన్ కాపీలు ఏమున్నాయి, మరి భూమి కరెక్ట్గా ఉందా లేదా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, తర్వాత అసైన్ ల్యాండ్ కాదనే ధృవీకరణ, వ్యవసాయ భూమి ఇతర భూమి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత నివాస యోగ్యమా లేకపోతే వ్యవసాయ యోగ్యమా, ఇవన్నీ అన్నిటికంటే ముఖ్యమైనది కనపడని దయ్యం ఏంటంటే కోర్టు కేసులు ఏమన్నా చూసుకోవాలి. ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా చేసి ఇవాళ్ళందరినీ నమ్మకుండా మీకు తెలవకుండానే పక్కోళ్ళను వాళ్ళ వీళ్ళని అడిగి ఈ భూమి కొనొచ్చా, ఏమైనా కిరికిరి ఉందా, కొనాలా వద్దా, ఒక మాట అడగాలి. ఏమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్రిమెంట్ హోల్డర్ దగ్గర కానీ AGP దగ్గర కానీ వాళ్ళ దగ్గర కొనడానికి ప్రయత్నం చేయకూడదు, సేఫ్ కాదు, అంతవరకే చెప్పగలం. తర్వాత రికార్డ్స్ చూసుకొని తర్వాత బీనామీల నుంచి కూడా కొనొద్దు. ఒక ఊరి ధరభూమి నీ పేరు మీద ఉండని అని వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు మనకు అమ్మనికి వస్తారు. తర్వాత ఇబ్బందులు చాలా ఉంటాయి. పైసలు ఆయన తీసుకుంటూ నాతో రిజిస్ట్రేషన్ చేసిండు కాబట్టి నేను నీకు కబ్జా ఇడవా అంటాడు, అది సమస్యలు అవుతాయి. కాబట్టి ఇవన్నీ అవసరం అనుకుంటే ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ కూడా చెక్ చేసుకోవాలి, మండల ఆఫీస్కి పోవాలి, సార్కి ఇది కొంటున్నా ఇది కరెక్టే లేదా అని చెప్పి అయితే కానీ ఖర్చు అవన్నీ ఏమైనా కావచ్చు, కానీ బతిలాడి అయ్యా పని తీసుకొని అప్పుడు భూమి కొనుగోలు చేస్తే మంచిదని చెప్పి నేను చెప్తూ, తప్పకుండా వీడియోని చూసి కొద్దిమందిని ఫాలో అయ్యి కొన్ని పాయింట్స్ అని చెక్ చేసుకుంటారని నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.